మొత్తానికి కాంగ్రెస్ పాలన ఈ 2 సంవత్సరాలు మొత్తానికి పడకేసిందంటే పడకేసిందనే చెప్పొచ్చు. గ్రామాల్లో కావచ్చు, గ్రామాల్లో కూడా ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి కనబడుతుంది. ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా సక్రమంగా జరగట్లేవని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇది ఎన్ని సమస్యలున్నా ఎంతమంది స్ట్రైక్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదు. స్వయం ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి అయితే ఇక్కడ నుంచి పరాయణం చిత్తగిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా కూడా, అలాగే మా కరస్పాండెంట్ ప్రదీప్ కూడా సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా సూరజ్ అడుగుదాం. సూరజ్, మొత్తం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి ఇక్కడ పట్టించుకోకుండా పలాయనం చిత్తగిస్తున్నాడనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ఇది వాస్తవం అనుకోవాలా? సురేష్, నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ఏలుబడి మొదలై 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలు శూన్యం అనే వాదన మాత్రం అన్ని వర్గాల ప్రజల్లో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే ఇది ప్రజల నుంచి స్పందన కాకుండా ఇప్పుడు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఇదే స్పందన వస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే సచివాలయంలోకి వస్తున్న ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి అందించిన ఫైళ్లు సర్క్యులేట్ కావట్లేదు, అధికారులు కూడా ఫైళ్లను సర్క్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రికి పంపడానికి కూడా జంకుతున్నారనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా నిధుల కొరత కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఫైల్ కనుక ముఖ్యమంత్రి దాకా వెళితే ఆ ఫైల్కు లేదా ఆ సంబంధిత అంశానికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఖజానా దగ్గర ప్రస్తుతం ఖాళీ రిక్తహస్తాలతో ఉన్న నేపథ్యంలో ఆ నిధుల కేటాయింపు కోసం జంకుతూ ఈ ఫైళ్లను సర్క్యులేట్ చేయట్లేదు అధికారులనే ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి సాక్షాత్తు కొన్ని ఫైళ్లను అడిగి తెప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ మొదటిసారి అడిగినంత వరకే అధికారులు తల ఊపి ఊరుకుంటున్నారు. రెండోసారి చూస్తే కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గుర్తు చేస్తే కానీ ఆ ఫైల్కు మోక్షం దక్కట్లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో తమ నియోజకవర్గాలకు రావాల్సిన నిధులు రావట్లేదు, కనీసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులను కూడా కేటాయించట్లేదు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి తమకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, సెక్రటేరియట్కు రావట్లేదు. ఏమైనా అంటే ఏదైనా సమీక్ష జరిపితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుపుతున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశము లేదా ఇదే పరిస్థితి వాళ్ళ అసెంబ్లీలో కూడా తలెత్తిన వైనాన్ని మనం చూసే ఉన్నాము. అసెంబ్లీలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడిన వైనాన్ని ప్రత్యక్షంగా అసెంబ్లీలో రికార్డు చేసిన పరిస్థితులు కూడా చూసాం. సాక్షాత్తు స్పీకరే తన నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్య ఉందని చెప్పేసి చెప్పడం కావచ్చు, లేదా వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో జరగడం లేదు, తమకు కేటాయించాల్సిన నిధులు కేటాయించడం లేదు, తమకు రావాల్సిన నిధులు రావట్లేదు అని చెప్పేసి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా ఇవాళ అసెంబ్లీలో ఏదైతే పరిస్థితి ఉందో సచివాలయంలో కూడా గడిచిన కొద్ది రోజులుగా అదే పరిస్థితి ఉంది. తమ ఫైళ్లకు మోక్షం దొరకడం లేదు. సీఎంఓ కార్యాలయంలో ఉన్న అధికారులు కూడా అలక్ష్యం వహిస్తున్నారు. ప్రధానంగా సీఎంఓలో ఉన్న అధికారులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైన కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అవసరాలపైన కానీ ఒక అవగాహన లేకుండా ఉన్నారు. అవగాహన ఉన్న అధికారి ఉంటే కనుక తమ పనులకు సంబంధించిన అత్యవసరం వాళ్ళు గుర్తించి ఉండేవాళ్ళు, తదనుగుణంగా ముఖ్యమంత్రికి ఫైల్ పెట్టి తమకు నిధులు వచ్చేలా ఒక చర్య తీసుకునే వాళ్ళనే అభిప్రాయం కూడా వాళ్ళు వ్యక్తం అవుతుంది. వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రధానంగా ఎమ్మెల్యేలను తప్పించుకు తిరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. వాళ్లే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం సెక్రటేరియట్ లాబీల్లో కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తాము మంత్రుల పేషీలకు తిరుగుతున్నాము, శాఖలకు తిరుగుతున్నాము, ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నాలు చేస్తున్నాము, తమ ఫైళ్లకు మోక్షం కలిగించాలని లేదా తమ పనులకు నిధులు కేటాయించాలని కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా ముఖం చాటేస్తున్నారు. మంత్రులైతే తమకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి అయితే దొరకడమే లేదు. ఆయన ఏదంటే మాట అంటే ఖచ్చితంగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లి అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష చేయడంలో కూడా ఒక లాజిక్ ఉందని వాళ్ల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారు. అక్కడ పూర్తిగా పోలీసుల బందోబస్తు ఉంటుంది, పోలీసుల కనుసన్నలో జరుగుతుంది కనుక పూర్తిగా ముఖ్యమంత్రి ఒక కంచెలాగా పోలీసులు వ్యవహరిస్తారు కనుక అక్కడికి రావడానికి కూడా చాలా మంది జంకే పరిస్థితి ఉంటుంది. ఆ జంకు మధ్య ముఖ్యమంత్రి తన కార్యకలాపాలను కూల్గా చేసుకుని సవ్యంగా సాగించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి కనుకనే కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆయన ప్రిఫర్ చేస్తున్నారు. సచివాలయానికి రావట్లేదనే ఒక వాదన చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మరోవైపు వాస్తురీత్యా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ సచివాలయానికి రావట్లేదని చెప్పేసి ఒక వాదన, మరో వాదన తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కూడా వాస్తుకు సంబంధించి అనేక రకాల కామెంట్లు చేసిన పరిస్థితి కనిపించింది. అప్పట్లో
పాలకులను నిందించిన వైనాన్ని కూడా చూసాం. ఏదైతే తాను చేయొద్దు అన్నాడో అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు, అదే పరిస్థితులను మళ్ళీ పునరావృతం చేస్తున్నాడనే ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. ఇప్పటికే సచివాలయంలో కొన్ని మరమ్మతులు చేశారు. 6వ ఫ్లోర్లోని ముఖ్యమంత్రి ఛాంబర్కు అనేక రకాల మరమ్మతులు కూడా చేశారు. అయినా కూడా ఇక్కడికి వచ్చి సమీక్షలు నిర్వహించడం లేదా రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడం, పరిపాలనా అంశాల్లో ఐఏఎస్ అధికారులకు కావచ్చు, ఇతర సచివాలయ సిబ్బంది కావచ్చు డైరెక్షన్స్ ఇవ్వడము, స్పెసిఫిక్గా సూచనలు ఇవ్వడము, ఆదేశాలు ఇవ్వడం, ఫైళ్లపై సంతకం పెట్టడము, ఎమ్మెల్యేలను కలవడము, మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, వాళ్లతో సంప్రదింపులు జరపడం, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన దృష్టి సారించడం, లేదా ఎమ్మెల్యేలు తీసుకొస్తున్న సమస్యలపైన సానుకూలంగా స్పందించడము, మరి వాటికి ఏమైనా నిధులు కేటాయించే అవకాశం ఉంటుందా, లేకుంటే నిధులు లేకున్నా కానీ వాళ్ళకి ఏదైనా పరిష్కారం మార్గం చూపే అవకాశం ఉంటుందా, ఇట్లాంటి అంశాలపైన ముఖ్యమంత్రి ఫోకస్ చేయడం లేదనే ఒక వాదన, ఒక ఆరోపణ అయితే, అభియోగం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ వీటన్నిటికీ ఎక్కువగా ఒక ప్రతిధ్వనిగా శాసనసభ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. సచివాలయంలో ఎమ్మెల్యేలు సచివాలయ లాబీలో ఏదైతే మాట్లాడారో దాన్ని ప్రతిధ్వని ఇవాళ శాసనసభలో వినిపించిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే శాసనసభలో కూడా అందరు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడిన వైనాన్ని ఎత్తి చూపిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి, ఆ పనులను వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి శాసనసభ సాక్షిగా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. శాసనసభలో అధికారికంగా వాళ్ళు వీటన్నిటిని కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. వీటన్నిటిని చూసే కనుక ప్రభుత్వం పూర్తిగా కుంటుపడిపోయింది, పరిపాలన కుంటుపడిపోయిందనే ఒక వాదన ఏదైతే ప్రజల్లో వినిపిస్తుందో, ప్రజాప్రతినిధుల్లో వినిపిస్తుందో అది ఖచ్చితంగా నిజమే అన్న రూఢికి ఇప్పుడు జనాలు వస్తున్న పరిస్థితి. నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏలుబడి మొదలైన తర్వాత అన్ని రంగాల ప్రజల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి పెద్ద ఎత్తున నెలకొని ఉంది. అందరూ కూడా రోడ్లెక్కుతున్న పరిస్థితి. అందరూ ముఖ్యంగా ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఏదైతే సెక్రటేరియట్ సంబంధించి ప్రధానంగా సెక్రటేరియట్ లో మంత్రులు ఉంటారు, మంత్రుల ఛాంబర్లు ఉంటాయి, మిగతా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, అన్ని ఫైల్స్ ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్ లో కూర్చుండి ఆ పరిపాలన కొనసాగించాల్సింది పోయి ఏదైతే కమాండ్ కంట్రోల్లో కూర్చుంటున్నా అంటే ఉంటే ఇప్పుడు సీఎం అనే విషయం మర్చిపోయి హోంమంత్రి హోదాలో కమాండ్ కంట్రోల్లో కూర్చుంటే అక్కడ నుంచి పరిపాలన సాగిస్తున్నారు అనుకోవాలా, లేకుంటే ఏమనుకోవాలి? ప్రధానంగా కమాండ్ కంట్రోల్ ఉంటుంది మాత్రం ఏదైతే హోంశాఖకు సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి కదా అక్కడ. ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్ సురేష్. ఎందుకంటే పోలీస్ శాఖ లేదా కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, అది ఖచ్చితంగా పోలీస్ కార్యకలాపాలకు సంబంధించి, శాంతి భద్రతల అంశాలకు సంబంధించి చూడాల్సిన వ్యవహారాలు ఉంటాయి అక్కడ. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లేదా హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయిలో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కేంద్రీకృతంగా మానిటరింగ్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. పోలీసుల పహారాలో నిత్యం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. వందలాది మంది పోలీసులు అక్కడ విధులు నిర్వర్తిస్తుంటారు. ఇది ఖచ్చితంగా హోంమంత్రి దృష్టి సారించాల్సిన అంశమే. హోంమంత్రికి సంబంధించిన జ్యూరిడిక్షన్ పోర్ట్ఫోలియో కనుక ఖచ్చితంగా హోంమంత్రులు ఎవరైనా ఉంటే అక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుండి రివ్యూ చేసుకొని సమీక్షలు నిర్వహించడం, అధికారులను పోలీస్ అధికారులను పిలిచి అనేక సమస్యలపైన దృష్టి సారించడం, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం, అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా శరామామూలుగా జరగవచ్చు. కానీ ఇక్కడ భిన్నంగా ముఖ్యమంత్రి స్వయంగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి, అంటే సచివాలయం పరిపాలనా సౌధం ప్రత్యేకించి ఉన్నా కానీ, ఇక్కడ సచివులందరూ కూడా ఇక్కడే కూర్చుంటూ ఉన్నా కానీ, ఈ సచివులందరినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి పిలిపించుకొని ముఖ్యమంత్రి అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది కొంచెం వింతగా ఉంది. ఇది కొంత విచిత్రమైన అంశంగా కూడా జనం పరిగణిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు అయితే దీన్ని పూర్తిగా తప్పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రకమైన భయాందోళనను ముఖ్యమంత్రి క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ పహారాలో సమీక్ష నిర్వహించడం అంటే ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించడమే. తన దగ్గరికి ఎవరైనా డిమాండ్లతో వస్తే కనుక జంకే పరిస్థితులను ముఖ్యమంత్రి క్రియేట్ చేస్తున్నాడు. ఏ నాయకుడైనా కానీ కొంచెం గట్టిగా నిలదీసే పరిస్థితులు పోలీసుల సమక్షంలో ఉండవు కనుక ఆయన ఒక సేఫ్ ప్యాసేజ్లో భాగంగా అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే శ్వేత సౌధం, పరిపాలనా సౌధము ప్రతిష్టాత్మకంగా దేశంలోనే గొప్పగా ఒక సచివాలయాన్ని, పరిపాలనా సౌధాన్ని గత ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడ సచివాలయ సౌధాన్ని వదిలేసి, ఇక్కడ ఉన్న తన ఛాంబర్ను వదిలేసి, ఇక్కడ ఉన్న సమీక్షా సమావేశాల మందిరాలను వదిలేసి కేవలం మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మినహా మిగిలిన సమీక్షా సమావేశాలన్నీ కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరపడంలో మతలబేంటి అన్న చర్చ, మీమాంస ఇప్పుడు అంతటా కొనసాగుతోంది. ఖచ్చితంగా ఇది దీంట్లో ఏదో మర్మం ఉందనే ఒక వాదన అయితే వస్తుంది. ఈ మర్మం ఏదో కాదు, కాకీల నడుమ తాను సురక్షితంగా ఉంటూ ఎవరైనా ఏదైనా డిమాండ్ చేయాలనుకుంటే కొంత వాళ్ళని భయకంపితులను చేస్తూ
తన పబ్బం గడుపుకుంటున్నాడు ముఖ్యమంత్రి అనే ఒక వాదన అయితే చాలా స్పష్టంగా తెరపైకి వస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అసలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు పోయి సమీక్షలు చేయాల్సిన అవసరం ఏంది, సచివాలయాన్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏంది, మరి వాస్తు ప్రకారం సచివాలయం లేదని అనుకుంటున్నారా? అట్లయితే కనుక 6వ ఫ్లోర్లో ఇప్పటికే కొన్ని మరమ్మతులు జరిగాయి. గతంలో అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన వెంటనే 6వ ఫ్లోర్ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే ప్రక్రియకు అప్పట్లోనే శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మరమ్మతులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు పూర్తిగా ఆపరేషనల్గా ఉంది ఆయన ఛాంబరు. అట్లాగే సచివాలయంలో కూడా సమీక్షా మందిరాలు విశాలంగా ఉంటాయి. అధికారులంతా కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. కొంత సమయం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే ఆల్ టుగెదర్ అధికారులంతా కూడా ముఖ్యమంత్రి నేరుగా ఆయన ఇంటి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్తే కనుక అధికారులు ఆల్ టుగెదర్ అందరూ కూడా కట్టకట్టుకొని కార్లలో ఏకాఏకి బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళడం ఇది కొంత ఖర్చుతో కూడుకున్న పని, అట్లే కొంత సమయం వృధా అయ్యే పని. అదే ముఖ్యమంత్రి నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లే బదులుగా సచివాలయానికి వస్తే కనుక ఖచ్చితంగా అధికారులకు సమయం సేవ్ అవుతుంది. అట్లాగే ప్రభుత్వానికి కార్లలో డీజిల్ ఖర్చు కూడా సేవ్ అవుతుందనే ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలుగా కనిపించవచ్చు, కానీ పరిపాలనలో ఇవి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయన్న ఒక అభిప్రాయం అయితే సచివాలయ వర్గాల్లో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అసలు ముఖ్యమంత్రి ఇక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడ ఎందుకు సమీక్షా సమావేశాలు నిర్వహించకూడదు అనే చర్చ చాలా సందర్భాల్లో కూడా సచివాలయం లాబీల్లో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇకపైన ఆయన ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి ఇక్కడ అధికారులతో సచివులు ఇక్కడే కొలువు తీరుతారు కనుక ఇక్కడికే వచ్చి సచివులను ఇక్కడనే తన సమక్షంలోకి పిలిపించుకొని ఇక్కడే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సురేష్.